మోస్ట్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారా అంటే సూర్యకుమార్ యాదవ్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. కానీ తన ఫామ్ అంతగా కనిపించట్లేదు, బిగ్ షాట్స్ ఆడట్లేదు, ఎక్కడో ఇబ్బంది పడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ దాదాపు ఒక 6-7 నెలలుగా మనం చూస్తుంటే కనుక సూర్య ఈజ్ నాట్ సూర్య ఈజ్. ఎందుకంటే సూర్య అంటే మనకు చాలా చాలా పెద్ద షాట్స్, లేకపోతే పెద్ద పెద్ద నాక్స్, ప్రెషర్లో వచ్చి సిచ్యువేషన్ చక్కగా హ్యాండిల్ చేసి గెలిపించడం, ఇవన్నీ కూడా అసోసియేట్ చేస్తాం. కానీ సడన్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఈవెన్ టీమిండియాకి కానీ లేకపోతే ఇప్పుడు ఎంఐకి కానీ పెద్దగా ఫామ్లో ఉన్నట్లుగా అనిపించలేదు. ఆ ఇంపాక్ట్ ఎప్పుడైతే ఆ టీమిండియా కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదో ఆ ఇంపాక్ట్ క్లియర్గా కనపడుతుంది. 11 ఓడిఎల్లో కనుక చూస్తే కనుక లాస్ట్ 30 ఇన్నింగ్స్లో అంటే హార్డ్లీ 1 or 2 50s తన బ్యాట్ నుంచి వచ్చినాయి, ఫ్యూ 50s తన బ్యాట్ నుంచి వచ్చినాయి. కాబట్టి ఇట్ క్లియర్లీ షోస్ దట్ ఫామ్లో లేనట్లుగానే అనిపిస్తుంది. ఆర్ తనకు ఏ పర్టికులర్ స్లాట్ అయితే తనకిచ్చారో ఆ స్లాట్కి ఇంకా సెట్ అయినట్లుగా అనిపించట్లేదు. ఎందుకంటే గతంలో నెంబర్ 4, నెంబర్ 5 ఆడేవాడు, ఇప్పుడు సడన్గా నెంబర్ 3 టాప్ ఆర్డర్ సరిగా పర్ఫామ్ చేయట్లేదు. లోవర్ ఆర్డర్ చూస్తే కనుక వాళ్ళు కూడా తిలక్ వర్మ తప్ప ఎవరు పర్ఫామ్ చేయట్లేదు. అందుకని ఎక్కడో క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అయింది. అందుకనే కన్సిస్టెంట్గా ఆ ఫెయిల్యూర్స్ చూస్తున్నాం సూర్యకి. అవన్నీ పక్కన పెట్టి ఫ్రెష్ మైండ్తో రావాలి ఈ మ్యాచ్లో.